Friends, in any communication, formation of sentence is very important. Till now, we have learned how to form sentences using be forms, have forms, and tenses. Yet, there is another topic to learn. It is none other than modals. Modals, M-O-D-A-L-S. That means words used for special meanings. Words used for special meanings. In communication, either written or spoken, you have to express emotions and special situations separately. Suppose if you want to express your anger, you can express anger. If you want to request someone, you can request. If you want to propose, you can propose. If you want to offer help, you also can offer help if you have strong command on the usage of modals. That is why it is a very important topic to learn for making our communication understandable and impressive. Without wasting our time, let's begin our lesson. Nenu Sahithi, a spoken English trainer and soft skills coach. You are watching the channel. Sahithi's Institute of English and Soft Skills. Unique in service for more than 2 decades. Friends, communication lo adi written aina, spoken aina, formation of sentences అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పటి వరకు బీ ఫార్మ్స్ యూజ్ చేస్తూ, హ్యావ్ ఫార్మ్స్ యూజ్ చేస్తూ, టెన్సెస్ స్ట్రక్చర్స్ యూజ్ చేస్తూ మనం సెంటెన్సెస్ ఫామ్ చేయడం నేర్చుకున్నాం. ఇంకొక అత్యంత ముఖ్యమైనటువంటి టాపిక్ ఉంది, అదే మోడల్స్. MODALS. మోడల్స్ అంటే ప్రత్యేక అర్థాల కొరకు వాడబడే పదాలు. ఇవి మనం డిక్షనరీలో చూసినా కానీ అర్థాలు పొందలేము. ఎందుకు? బికాస్ దీస్ ఆర్ యూజ్డ్ ఇన్ డిఫరెంట్ మీనింగ్స్, నాట్ ఇన్ ఏ సింగిల్ మీనింగ్. సిచ్యువేషనల్గా మన యొక్క కోపాన్ని కానీ, మన యొక్క అపాలజీని కానీ, మన యొక్క రిక్వెస్ట్ను కానీ, మన యొక్క ప్రపోజల్ను కానీ, సజెషన్ను కానీ తెలియజేయాలి అంటే ఈ మోడల్స్ పట్ల ఉపయోగించేటువంటి విధానము మనకు బాగా తెలిసి ఉండాలి. అందుకే అంత ఇంపార్టెంట్ అయినటువంటి టాపిక్ను ఈ వీడియోలో నేను చెప్పబోతున్నాను. మీరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. డెఫినెట్గా ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, మొదలు పెడదాము. మొదటగా హౌ టు ఆస్క్ పర్మిషన్ బై యూజింగ్ షల్. షల్ ఉపయోగిస్తూ పర్మిషన్ ఎలా అడగవచ్చు అంటే దీన్ని షల్ ఐ అని యూజ్ చేయాలి. షల్ ఐ అని యూజ్ చేసినప్పుడు అది బిగినింగ్ మాత్రమే, దాని తర్వాత వేరే ఇతర వర్డ్స్ కూడా రావాలి. అప్పుడే సెంటెన్స్ పరిపూర్ణంగా మారుతుందన్నమాట. మరి షల్ ఐ తర్వాత ఏమొస్తాయి అనుకున్నప్పుడు దేర్ ఆర్ 3 పాసిబిలిటీస్ విచ్ ఫాలో షల్ ఐ. ఫస్ట్ బి, బిఈ, నెక్స్ట్ హ్యావ్, HAVE, నెక్స్ట్ V1. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. షల్ ఐ బి, నేను ఉండొచ్చా. షల్ ఐ హ్యావ్, నేను తినొచ్చా, నేను తాగొచ్చా, నేను స్వీకరించవచ్చా, నేను సొంతం చేసుకోవచ్చా. ఇలా చాలా అర్థాలు వస్తాయి. షల్ ఐ గో, నేను వెళ్ళవచ్చా. అంటే ఇవన్నీ గమనించినట్లయితే మీకేమనిపిస్తుంది? పర్మిషన్ తీసుకున్నట్లుగా అనిపిస్తుంది. ఇంతే కాకుండా షల్ ఐ యూజ్ చేసినట్లయితే ఇంకొక 2 అర్థాలు కూడా వస్తాయి. చేయాలన్నా, చెయ్యమంటారా. ఇవి ఆఫరింగ్ హెల్ప్ కానీ, మేకింగ్ ప్రపోజల్ లేదా సజెషన్ అవుతుందన్నమాట. ఒక ఉదాహరణ చూద్దాం. షల్ ఐ హెల్ప్ యూ, మీకు సాయం చేయాలన్నా, మీకు సాయం చేయమంటారా. షల్ ఐ టేక్ లీవ్ ఆఫ్ యూ, మీ దగ్గర నుంచి సెలవు తీసుకోవాలన్నా, సెలవు తీసుకోమంటారా. షల్ ఐ యూజ్ యువర్ బైక్, మీ బైక్ వాడుకోవచ్చా,
మీ బైక్ వాడుకోవాలన్నా మీ బైక్ వాడుకోమంటారా? షల్ ఐ ఫాలో యూ? మిమ్మల్ని అనుసరించమంటారా? మిమ్మల్ని అనుసరించవచ్చా? మిమ్మల్ని అనుసరించాలా? ఇలా 3 అర్థాలలో ఉపయోగించవచ్చు. అయితే మనం ఇంగ్లీష్లో మాట్లాడేటప్పుడు కానీ రాసేటప్పుడు కానీ తెలుగులో ఆలోచించి చేస్తాం కాబట్టి ఈ తెలుగు ఎండింగ్స్ వచ్చేటువంటి సెంటెన్సెస్ కు షల్ ఐ యూజ్ చేయాలి అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకుని సెంటెన్సెస్ ఫామ్ చేసే ప్రయత్నం చేయండి. అయితే పర్మిషన్ తీసుకోవడానికి విషయానికి వచ్చినట్లయితే మన స్థాయి మనకంటే తక్కువ స్థాయి వ్యక్తులతో చిన్న చిన్న పనులకు సంబంధించి పర్మిషన్ తీసుకోవాల్సి వస్తే షల్ ఐ యూజ్ చేయాలి. మనకంటే పెద్ద స్థాయి పనులకు వాడాల్సి వస్తే షల్ ఐకి బదులుగా మే ఐ వాడాలి. 2 కూడా పర్మిషన్ తీసుకోవడమే అవుతుంది. మే ఐ కమ్ ఇన్? లోపలికి రావచ్చా? మే ఐ స్లీప్ ఇన్ ద క్లాస్? నేను క్లాసులో నిద్రపోవచ్చా? మే ఐ యూజ్ యువర్ కార్? నేను మీ కారును వాడుకోవచ్చా? ఇలా మనం పర్మిషన్ తీసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో అర్థమైందని భావిస్తాను. వచ్చేటువంటి వీడియోలో యాంగర్ని ఎలా ఎక్స్ప్రెస్ చేయాలి, ఎలా అపాలజీ తెలియజేయాలి, విల్ ను షల్ ఉపయోగిస్తూ ఎలా రిక్వెస్ట్ చేయొచ్చు, ఎలా డిటర్మినేషన్ చెప్పొచ్చు, ఎలా ప్రామిస్ చేయొచ్చు అనేటువంటి విషయాలు మనం నేర్చుకుంటాము. అందుకే మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. మీ సాహితీ శ్రీనివాస్ సైనింగ్ ఆఫ్ ఫర్ నౌ.